అంతే కదా అధ్యక్ష, ఈరోజు మూసీ ప్రాజెక్టు విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మూసీ ప్రాజెక్టు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అని పీపీఆర్లోనే చెప్పారు కదా అధ్యక్ష. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో పీపీఆర్లో తేల్చి చెప్పిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఇదే పీపీఆర్ను కేంద్ర ఆర్థిక శాఖకు కూడా సమర్పించింది. 55 కిలోమీటర్ల మేర ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతం తొలి దశలో భాగంగా 17 కిలోమీటర్ల మేర ముస్తాబు పనులు చేపట్టనున్నారని చెప్తున్నారు అధ్యక్ష. మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రుల్ని కూడా అధికారుల బృందాన్ని కూడా దక్షిణ కొరియాకు పర్యటించి అక్కడ హౌస్ రివర్స్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తరాలో మూసీ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇది ఎక్కడ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు అధ్యక్ష. ఇది ఈరోజు కొత్తగా ఇది ముందేసుకున్నారు అధ్యక్ష. ఎన్నో అనేకమైనటువంటి అంశాలు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల గురించి మాట్లాడారు అధ్యక్ష. వాటిని మరి పూర్తి చేయాలని చిత్తశుద్ధి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. కానీ ఈరోజు మూసీ లాంటి ప్రాజెక్టులు ముందరేసుకొని 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. అప్పులు 1,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చామని దాదాపు 8 లక్షల కోట్ల అప్పు ఉన్నదని చెప్పి ఒకవైపు చెప్తూనే మరి దాదాపు సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ కడుతున్నామని చెప్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఈ డబ్బులు సమకూరుస్తుంది? దీనికి పూర్తిగా డిపిఆర్ ఎక్కడ ప్రిపేర్ అయింది? మరి డిపిఆర్ ఎందుకు మరి సభకు సమర్పిస్తలేరు? ఏ రకంగా మరి 1,50,000 కోట్లు ఖర్చు చేస్తారన్న ప్రణాళిక మాత్రం మీరు చెప్పరు అధ్యక్ష. కేవలం వాళ్ళు గతంలో చేసినటువంటి కాళేశ్వరం లాంటి ఏటీఎంలను మేము కూడా చేసుకోవాలి, మా ఆస్థాన గుత్తదారులకు కూడా మేము జేబులు నింపడానికో తద్వారా మేము కూడా ఒక ఏటీఎం తయారు చేసుకోవాలన్న ఆలోచన తప్ప నిజంగా కూడా మూసీ ప్రక్షాళన విషయంలో మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏంది? మూసీ ప్రక్షాళన కోసం ఈరోజు 1,50,000 కోట్లు దేనికోసం ఖర్చు అవుతుంది? దాని డిపిఆర్ ఎప్పుడు తయారవుతుంది? ఎప్పుడు డిపిఆర్ లేకుండా ఏ రకంగా మీరు ఇది తీసుకెళ్తారని చెప్పి మాత్రమే అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం నిర్మాణాలను తొలగించేందుకు సుప్రీంకోర్టు గతంలో పలు సందర్భాల్లో జారీ చేసినటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి అధ్యక్ష. అవి ఖచ్చితంగా అమలు చేయాలి అధ్యక్ష. ఈరోజు కూలగొట్టడానికి దాదాపు 16,000 ఇండ్లను రెడ్ మార్కింగ్ చేసింది అధ్యక్ష. ఈ 16,000 మంది ఇండ్లను కూలగొట్టి ఈ 16,000 మందికి మీరు ఆల్టర్నేటివ్గా మరి ఏం కంపెన్సేషన్ ఇవ్వబోతున్నారు? ఏ రకంగా వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వబోతున్నారు? మరి R&R ఏమన్నా పథకాన్ని మీరు ఇస్తారా? ఇలాంటిది మీరు ఆలోచన చేయకుండా రాత్రికి రాత్రి బుల్డోజ్ చేసేసి ఈరోజు రాత్రి డిసైడ్ చేసుకొని రాత్రికి రాత్రి ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం కాదు. దీనికి ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం అధ్యక్ష. మరి వాళ్ళు కట్టుకునే ఇండ్లు కూడా పర్మిషన్స్తో కట్టుకున్నారు అధ్యక్ష. పర్మిషన్స్ ఉన్నా ఈరోజు మీరు వచ్చేసి కూలగొట్టే ముందర మరి ఏ రకంగా కూలగొడతా ఉన్నారు? ఈ 16,000 ఇండ్లకు పేద బడుగు బలైన వర్గాలకు చెందిన వాళ్ళ అధ్యక్ష. వారు అక్కడ కట్టుకున్న ఇండ్లను మీరు కూలగొట్టేసారు. ఎందుకంటే బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారు? అక్కడనే మేము కొత్త ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? లేదు అక్కడ మేము ఎట్టి పరిస్థితుల్లో కట్టడానికి వీల్లేదని చెప్పి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఈ అంశం రాగానే బట్టి విక్రమార్క గారు విదేశాల్లో ఉండే అధ్యక్ష. వచ్చుడే వారు దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పారు అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మేము అట్లా చేయము, ఇల్లు అక్కడే కట్టిస్తామని చెప్పారు. ఇంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి మధ్యలో ఉన్నది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అక్కడ మీరు ఏదన్నా ప్రణాళిక చేసే ముందు ఒక డిపిఆర్ అవసరం ఉంటుంది. మీరు రిహాబిలిటేషన్కి ఏం చేయాలా? అక్కడ ఎల్లగొట్టేటువంటి 16,000 ఇండ్లు పేద బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి ఇండ్లను మీరు కూలగొడితే వాళ్ళకు రాత్రి ఎక్కడికి పోయి ఉంటారు అధ్యక్ష? వాళ్ళు ఎక్కడో తీసుకుపోయేసి పోనీ ఇస్తామన్న ఇంద్రమ ఇల్లు అంటున్నారు కదా, ఇంద్రమ ఇల్లు కూడా ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు? ముందు వాళ్ళని కన్విన్స్ చేయండి అధ్యక్ష. వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత మీరు ఒక డిపిఆర్ క్రియేట్ చేయండి అధ్యక్ష. ఏ రకం నుంచి నిధులు తీసుకొస్తారో చెప్పండి అధ్యక్ష. ఈరోజు ఎట్లా ఉందంటే గుడ్ల రూపాయి ఉంది, 100 రూపాయల నేను పడగలు చేపిస్తా అన్నట్టుగా ఈరోజు మన దగ్గర డబ్బులు అయితే లేవు అధ్యక్ష. కానీ 1,50,000 రూపాయల ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ముందు ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం ముందే చేస్తూ ఉన్నారు. ఇండ్లు కూలగొట్టకన్నా ముందు ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి కదా అధ్యక్ష. ఇలాంటి ఆలోచన లేకుండా ఈరోజు మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇది అనేక సార్లు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక సార్లు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కూడా నేను కోట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఇన్నిసార్లు హైకోర్టు ఇంటర్వెన్షన్ అయినప్పటికీ కూడా మీ ఆలోచన విధానంలో ఎందుకు మార్పు రావడం లేదని మాత్రమే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, సీఎం రేవంత్ రెడ్డి గారు నవంబర్లో మూసీ పునర్జీవన కార్యక్రమం అడ్డుకుంటే కుక్క చావు అని అడ్డు వచ్చిన వారిని బుల్డోజర్తో ఎక్కించి మూసీ ప్రక్షాళన చేపడతామని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, వారు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడేటప్పుడు ఎవరెందుకు అడ్డుపడతారంటే ప్రజాస్వామ్యంలో ఆడు ఇల్లు కూలిపోతున్నారు అన్నప్పుడు ఆయనకు బాధ ఉంటుంది అధ్యక్ష. వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు అధ్యక్ష. వచ్చినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసుకోవడము, వారికి RR ప్యాకేజ్ ఇవ్వడము, వాళ్ళని ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసుకోవడము, ఇలాంటి కార్యక్రమాలు చేసేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. కానీ నేను బుల్డోజ్ ఎక్కిస్తాను అంటే ఈ డబ్బులతో బుల్డోజర్లు తీసుకొచ్చి మనుషుల మీద ఎక్కిస్తామంటే ఒక ముఖ్యమంత్రిగా వారు మాట్లాడడం అనేది బాధాకరం అధ్యక్ష. వారు అన్న మాటనే చెప్తా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, అదే కాకుండా మూసీ ముస్తాబ్కు మొన్న 1,500 కోట్ల రూపాయలు సర్కారు మరి బడ్జెట్లో పెట్టింది కదా అధ్యక్ష. 1,500 కోట్ల రూపాయలతో కూడా 1,50,000 కోట్లకి 1,500 కోట్లతోటి ముందు RR మీరు
రిహాబిలిటేషన్ కోసం ఖర్చు పెడతారా? ముందు దేనికోసం ఈ 1500 రూపాయలు ఖర్చు పెడతారు? ముందు అది ఆలోచన చేయాలి అధ్యక్ష. ముందు 1500 కోట్లతోటి ముందు మీరు టెండర్ ఫ్లోట్ చేసేసి కాంట్రాక్టర్లకు ముందు పనులు ఇచ్చేయడం కాదు అధ్యక్ష. ముందు అక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్న వారిని ఏ రకంగా మీరు అక్కడ నుంచి వెకేట్ చేయిస్తారు, వారికి ఏ రకమైనటువంటి ప్రోగ్రామ్ టేకప్ చేస్తారని మాత్రమే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అధ్యక్ష, ఒకటి కాదు రెండు అధ్యక్ష, అనేకమైనటువంటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ మీకు చూపిస్తాను అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్లో చెప్పిన వివాదాస్పదమైన అంశాలు గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నటువంటి 4-5 అంశాలే చెప్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు జూలై 20 గోబనపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 1,50,000 కోట్లతోటి మూసి సుందరీకరణ చేపడుతున్నాం, లండన్లోని థేమ్స్ నది మాదిరిగా దాన్ని ప్రక్షాళన చేస్తామని వారు చెప్పారు అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు ఏమన్నారు అధ్యక్ష? మూసి సుందరీకరణకు అసలు డిపిఆర్ సిద్ధం కాకుండా, అంచనాలు వేయకుండా 1,50,000 కోట్ల అంటూ ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయి. అసలు మూసి సుందరీకరణ బడ్జెట్ 1,50,000 కోట్లని ఎవరు చెప్పినారని వారు అంటున్నారు అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అధ్యక్ష? హైడ్రా కూల్చివేతలు కొనసాగుతాయి అంటున్నారు అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు ఏమంటున్నారు అధ్యక్ష? బఫర్ జోన్లోని ఇండ్ల జోలికి మేము వెళ్ళడం లేదు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిపైన మాత్రమే దృష్టి పెట్టినాం అంటున్నారు అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు మూసి నిర్వాసితులను తరలించి వేరే చోటికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తే, బట్టి విక్రమార్క గారు ఏమంటున్నారు అధ్యక్ష? మూసి నిర్వాసితులకు అక్కడే సొంత ఇల్లు కట్టించే ఆలోచన చేస్తున్నాం అంటున్నారు అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? మూసి నిర్వాసితులపై ఇప్పటికే సర్వే చేశాం, వారిని తరలిస్తామంటే, బట్టి విక్రమార్క గారు మూసి నిర్వాసితులకు సంబంధించి ఇంకా సర్వే చేస్తున్నాం, ఇప్పుడు ఎవరిని తరలించడం లేదు అంటే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి మధ్యలో ఉన్నటువంటి మరి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ప్రాజెక్ట్స్ ఎవరన్నా స్వాగతిస్తారు అధ్యక్ష. నేను ఒకటేం అడుగుతున్నాను అధ్యక్ష, దానికి కావాల్సిన బడ్జెట్ అలొకేషన్స్ ఏ రకంగా చేస్తారు? మనకు రిసీట్ ఎక్కడి నుంచి మరి డబ్బులు వస్తాయి? మరి దానికోసం డిపిఆర్ ఏముంది? మరి రిహాబిలిటేషన్స్ ఏ రకంగా వారిని అక్కడ నుంచి తరలించి వారిని ఏ రకంగా 16,000 మందిని ఏ రకంగా కుటుంబాన్ని ఏ రకంగా కన్విన్స్ చేస్తారు? ఈ ఏం ఆలోచన లేకుండా ఈరోజు డైరెక్ట్ బడ్జెట్ అలొకేషన్ చేసి మేము ఈరోజు టెండర్స్ ఫ్లోట్ చేస్తామని మీ పద్ధతి ఒకటి మాత్రమే బాగలేదని మాత్రమే చెప్తా ఉన్నాను అధ్యక్ష. అంతకు మించి ఇంకోటి కాదు అధ్యక్ష.